బస్సు యాత్ర మొదలుపెట్టారు. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినటువంటి తరుణాన ఈ రోజున ప్రజల్లోకి ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలం కేవలం తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైపోయినటువంటి మనిషి ఈ రోజున ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఈ బస్సు యాత్ర మొదలు పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్నానని ఘనంగా చెప్పుకుంటా ఉన్నాడు. ఏం చెప్తాడు? ఈరోజు చూసాం 2019 ఎన్నికల్లో ఎన్ని రకాల వాగ్దానాలు ఇచ్చారు ప్రజలకి అనేది మనం చూసాం. ఏ వాగ్దానాన్ని కూడా అతను పూర్తిగా నెరవేర్చలేదు అనేది మనకి అక్కడ కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం. ఈరోజు కూడా సంక్షేమం అనే పేరు మీద, అంటే ఇన్నాళ్లుగా నేనేదో చేశాను అని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాడు. కానీ 85% తాను ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలకి అందలేదు, నెరవేర్చలేదు అనేది అక్కడ మనం వాస్తవం గమనిస్తే తెలిసేటటువంటి అంశం. కానీ 85% తాను ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలకి అందలేదు, నెరవేర్చలేదు అనేది అక్కడ మనం వాస్తవం గమనిస్తే తెలిసేటటువంటి అంశం. ఈరోజు మనిషి ఒక గోముఖ వ్యాఘ్రం లాగా, గోవు ముఖాన్ని అడ్డం పెట్టుకొని వ్యాఘ్రం సంచరించినటువంటి విధానం, అంటే నేను పేదలకు ఏదో చేశాను, సంక్షేమాన్ని కల్పించాను అనేటటువంటి పేరు ఆ ముసుగులో ఒక వ్యాఘ్రం, పులి బయలుదేరుతున్నట్టుగా ఉంది. ప్రజలు గమనించకపోరు. మేకతోలు కప్పుకున్నటువంటి పులిలాగా, మేక వన్య పులిలాగా ఈరోజు అన్నీ కూడా ఆ తోలుకి కూడా కంతలున్నాయి. ఆ కంతల్లో లోపల ఏ పులి వస్తూ ఉంది, మన్ని ఏ రకంగా మళ్ళీ కబలించబోతా ఉంది అనేది ప్రజలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు. ఎందుకంటే తాను ఏదైతే వాగ్దానాలు చేశాడో అవి నెరవేర్చలేనటువంటి కంతలన్నీ కూడా ఆ తోలులోంచి కనపడతా ఉన్నాయి. ఈరోజు కూడా ప్రజలు ఆ రోజుని గుర్తు చేసుకుంటారు. నువ్వేం చేశావు, ఏం చెప్పావు అనేటటువంటిది ఆ గంతల్లోంచి, ఆ బొక్కల్లోంచి కనపడతానే ఉంటుంది. ప్రజలు ఏమాత్రం కూడా నమ్మరు అనేటటువంటిది మేము అంటా ఉన్నాం. ఏం చేశావు నువ్వు? 85% హామీలు ఎగ్గొట్టినందుకు ప్రజలు నిన్ను ఇప్పుడు ఓడించబోతా ఉన్నారు. 1, 2 చూడు ఎన్ని పేజీలు ఉన్నాయో. దాదాపు 5-6 పేజీలు నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏమేమి తప్పావు అనేది మా దగ్గర రికార్డెడ్ సాక్ష్యం ఉంది. ఒక్కొక్కటిగా మనం చూసినా కూడా ఇది గంట సేపు పడుతుంది ఇది మాట్లాడేటప్పుడు. మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్నటువంటి హామీపై మాట తప్పి మడమ తిప్పాడు. చూసాం మనం. నాసిరకం మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలని నాశనం చేశాడు. లివర్, కిడ్నీలు చెడిపోయి 30,000 మంది ప్రాణాలు పోయి వారి భార్యల మాంగళ్యాలు మంట గలిపినందుకు మరి నిన్ను ఓడించొద్దా? అలాగనే కరెంటు రేట్లు పూర్తిగా తగ్గిస్తానన్న హామీ ఏమైంది? ఎక్కడికి పోయి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.